సీరియల్ నటుడిగా మనందరికీ సుపరిచితం చంద్రకాంత్. అయితే తను సీరియల్‌లో నటిస్తున్నప్పుడు కేవలం విలన్ పాత్రకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ స్వతహాగా తను చాలా మంచివాడు. కాకపోతే తన వైవాహిక జీవితంలో మాత్రం చాలా అంటే చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మధ్యలో శిల్ప అనే అమ్మాయిని ప్రేమించిన తర్వాత పెద్దల్ని ఎదిరించడం కోసం చాలా ప్రయత్నించాడు. ఇక పెద్దల్ని ఎదిరించే క్రమంలో తను పెళ్లి చేసుకొని ఇక ఆఖరికి తన దగ్గర అవుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా తను దూరమైపోయి, అక్కడ పవిత్ర జయరాం‌కు దగ్గరయ్యి, ఇద్దరు చిన్నారి పిల్లలతో పాటుగా తన తల్లిదండ్రుల్ని, అలాగే తన ఆహ్, తమ్ముడు, చెల్లెలతో పాటుగా తన భార్యని కూడా వదిలేసేసి, తను పూర్తిగా పవిత్ర వశమైపోయాడు. అయితే ఇక చంద్రకాంత్ చనిపోయిన తర్వాత తన తండ్రి మాట్లాడుతూ ఎన్నో సందర్భాలలో కుటుంబ పంచాయతీలు జరిగాయని, దయచేసి పెద్ద భార్య అయిన శిల్పాని ఏలుకోమని ఎన్నో సందర్భాల్లో చెప్పామని, కానీ నేను ససేమిరా అటు రానని, నా జీవితం, నా గమనం, నా గమ్యం పవిత్రేనని ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పుడు, మేమింక చేసేది లేక ఊరుకున్నామని ఏదో సందర్భంలో వాళ్ళకి మనసు మారుతుందనుకున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇక చిన్నారి బాబు అంటే చంద్రకాంత్‌కి ఫస్ట్ బాబు, తర్వాత పాప. బాబుకొచ్చేసరికి 6 ఏళ్ళు. అయితే 6 ఏళ్ల బాబు అసలు ఏమీ తెలియకుండా పాపం మొత్తం అంత్యక్రియలన్నీ కొడుకైన దానికి చేస్తూ వచ్చాడు. అంటే చంద్రకాంత్‌కి మొదట కొడుకే కదా! అయితే ఇక ఆ అంత్యక్రియలు చేస్తున్న సమయంలో తన తండ్రి అంటే చంద్రకాంత్ తండ్రి సపోర్టివ్‌గా ఉన్నాడు ఆ బాబుకి. సో, ఇక ఆ బాబయితే డ్యాడీ ఎప్పుడొస్తాడు? నాన్న ఎప్పుడొస్తాడు? అమ్మ ఎందుకు అంత ఏడుస్తోంది? అంటూ రకరకాల ప్రశ్నలు ఆ కుటుంబ సభ్యుల్ని అడుగుతుంటే ఆ పిల్లాడిని చూసి ఆ శిల్ప గారు బోరున ఏడ్చేసిందనమాట. ఆవిడ బాధనసలు ఎవ్వరు తీర్చలేనిదేమో అనిపించింది. ఎందుకంటే మొన్నటి వరకు తన భర్త నీడ తనకి లేదు. పరాయి అమ్మాయితో చంద్రకాంత్ ఉంటున్నాడని తెలిసి ఆ నిజాన్ని దిగమింగుకొని పిల్లల్ని సాకుతూ వచ్చిన ఆ మహాతల్లి. ఇప్పుడు మనిషే దూరం అయిపోయాడు అనుకుంటే ఇంక ఎంతకని తట్టుకుంటుంది. అయితే ఆ చిన్న బాబు తన తండ్రి దేహానికి ఆ రకంగా మొత్తం పూజలు అంటే ఆఖరి కార్యక్రమాలవి ఉంటాయి కదా! ఆ పూజలవి చేస్తుంటే అక్కడ అందరి గుండె తరుక్కుపోయిందని చెప్పాలి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.